నమస్కారం అందరికీ. ఈరోజు మనం నామవాచకాల గురించి తెలుసుకుందాం. నామవాచకాలు అంటే ఏంటి? నామవాచకాలు అంటే పేర్లను తెలియజేసే పదాలు. పేర్లు అంటే ఓన్లీ మనకున్న పేర్లు మాత్రమే కాదు. చెట్లు, కుర్చీలు, వస్తువులు, ఊరి పేర్లు, పండ్ల పేర్లు, పూల పేర్లు, ఇలా ప్రతి దానికి ఒక పేరు ఉంటుంది కదా. వాటన్నిటి గురించి తెలియజేసే వాక్యమే నామవాచకాలు. సరేనా? నామవాచకాలు అంటే ఏంటో చెప్పాను కదా. ఇక్కడ నేను కొన్ని వాక్యాలు రాశాను. అందులో నామవాచకాలు ఏంటియో గుర్తిద్దాం. సరేనా? లిల్లీ దువ్వెన కొన్నది. ఇందులో పేరేంటి? లిల్లీ కదా, అందుకని లిల్లీ ఒక్కటే నామవాచకం అనుకుంటున్నారు కదా. కాదు, దువ్వెన అనేది కూడా ఒక వస్తువే. వస్తువు పేర్లు కూడా నామవాచకాలు అని చెప్పాను కదా. అందువల్ల ఈ వాక్యంలో రెండు నామవాచకాలు ఉన్నాయి. అవి ఏమేంటి? లిల్లీ, దువ్వెన. ఈ రెండు నామవాచకాలు. సరే, రెండో వాక్యంలోకి వెళ్దామా? రవి మామిడి పండు తిన్నాడు. రవి అనేది పేరు కాబట్టి మీరు త్వరగా నామవాచకం రవి అని చెప్తారు. కానీ మామిడి పండు కూడా పేరే కదా, అందుకని మామిడి పండు కూడా నామవాచకం. ఇందులో కూడా రెండు నామవాచకాలు ఉన్నాయి. మూడో వాక్యం చూడండి. ఆమె హైదరాబాద్ వెళ్ళింది. ఇక్కడ పేరు లేదు కాబట్టి మీరు ఆలోచిస్తారు. హైదరాబాద్ అనేది ఊరి పేరు కదా, అందువల్ల ఇది ఒక్కటే నామవాచకం అవుతుంది. నాలుగో వాక్యంలోకి వెళ్దాం. వారికి బంగారం దొరికింది. బంగారం అనేది ఒక ఖనిజం పేరు. అది కూడా ఖనిజమైన పేరే కదా, అందువల్ల బంగారం అనేది కూడా నామవాచకం కిందకే వస్తుంది. చూడండి తర్వాత, కుర్చీలో పేపర్ ఉన్నది. ఇందులో పేరు లేదు కానీ వస్తువు ఉంది కదా. కుర్చీ అనేది ఒక వస్తువు పేరు, పేపర్ అనేది కూడా ఒక వస్తువు పేరు. అందువల్ల ఇవి రెండు నామవాచకాలు. కుర్చీ, పేపర్. నెక్స్ట్ చూడండి. మాకు ఒక ఆవు ఉంది. ఇందులో ఆవు అనేది ఒక జంతువు పేరు కాబట్టి ఈ ఆవు అనేది కూడా నామవాచకం అవుతుంది. తర్వాత వాక్యం చూడండి పిల్లలు. వాడు కారులో వెళ్ళాడు. వాడు ఎందులో వెళ్ళాడు? కారులో. కారు అనేది పేరు కాదు, కానీ అది ఒక వాహనం పేరు. అందువల్ల కారు కూడా నామవాచకమే అవుతుంది. చూశారు కదా పిల్లలు, నామవాచకాలు ఏమేంటియో చెప్పాను కదా. ఒకసారి ఇవి రాసుకోండి.